ఒక్క నిమిషం ఊహించుకుందాం. సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ఒక పుకారు మొదలైంది. ఉమ్, అదే దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది అని. ఈ ఒక ఫేక్ న్యూస్ దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఎంతటి అలజడిని సృష్టిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అవును, చాలా సెన్సిటివ్ విషయం గదా ఇది. ఎగ్జాక్ట్లీ. కానీ సరిగ్గా ఇదే సమయంలో తెరవెనుక ఇంకో భారీ పరిణామం జరుగుతోంది. భారతదేశం ఏకంగా ఐరోపా దేశాలతో $100 బిలియన్ పెట్టుబడుల కోసం చారిత్రక డీల్ సెట్ చేస్తుంది. ఒకేసారి రెండు భిన్నమైన ప్రపంచాలన్నమాట. అవును. ఒకవైపు వీధిలో పుకార్లు, మరోవైపు విశ్వవేదికపై $1 బిలియన్ వ్యూహాలు. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు ఆధారం 2026 మే 19న విడుదలైన 24 కీలకమైన ప్రభుత్వ పత్రాలు, అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదికలు. రైట్. ఈరోజు మన ప్రధాన లక్ష్యం ఒకటే. స్థానికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను పాలనా యంత్రాంగం ఎలా పరిష్కరిస్తోంది, అదే సమయంలో గ్లోబల్ పవర్ హౌస్గా మారడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో డీకోడ్ చేయడం. ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో కొన్ని ప్రాజెక్టుల జాబితా కాదు. ఒక దేశం తన భవిష్యత్తు కోసం ఎలాంటి పునాదులు వేసుకుంటోందో తెలిపే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. నిజమే. స్థానిక విధానాలకు, గ్లోబల్ జియోపాలిటిక్స్కు మధ్య ఉన్న ఆ కనిపించని దారాన్ని మనం పట్టుకోగలిగితే బేసిక్గా మొత్తం చిత్రం మనకర్థమవుతుంది. ఆ చిత్రంలో మొదటి భాగం నమ్మకం. వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకపోతే ఏ అభివృద్ధి సాధ్యం కాదు గదా. 100కి 100 నిజం. అందుకే ముందుగా మనం ఇందాక మాట్లాడుకున్న ఆ గుళ్లలోని బంగారం వదంతి గురించే చూద్దాం. టెంపుల్ గోల్డ్ను ప్రభుత్వం మానిటైజ్ చేస్తోంది, గోల్డ్ బాండ్స్ ఇస్తోంది అని విపరీతమైన ప్రచారం జరిగింది. చూశాను. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే రంగంలోకి దిగి ఇది పూర్తిగా అబద్ధం అని ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అసలు ఇలాంటి సున్నితమైన అంశాలపై ఫేక్ న్యూస్ వ్యాపించినప్పుడు ప్రభుత్వం అంత వేగంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సమాచారం అనేది ఒక ఆయుధం లాంటిది. రైట్. ఇలాంటి తప్పుడు వార్తలు కేవలం మతపరమైన లేదా సామాజికమైన అలజడిని మాత్రమే సృష్టించవు. అవి ఏకంగా ఆర్థిక మార్కెట్లలో భయాందోళనలను అంటే పానిక్ను సృష్టిస్తాయి. అంటే ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. ప్రజలు బ్యాంకులపై నమ్మకం కోల్పోవటం లేదా బంగారం కొనుగోళ్లలో అసాధారణ మార్పులు రావటం లాంటివి జరగవచ్చు. అందుకే ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ వదంతులను ఖండించడం ద్వారా మ్యాక్రో ఎకనామిక్ స్థిరత్వాన్ని కాపాడింది అని చెప్పాలి. నమ్మకం నిలబెట్టుకోవడానికి పారదర్శకత అనేవి మరో ముఖ్యమైన సాధనం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేనండి యూపీఎస్సీ, తీసుకున్న తాజా నిర్ణయం దీనికి సరైన ఉదాహరణ అని నాకనిపిస్తోంది. అవును, ఆ సివిల్స్ ఆన్సర్ కీ విషయం కదా. అదే. చరిత్రలో తొలిసారిగా 2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన వెంటనే ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తున్నారు చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్. అభ్యర్థులు అభ్యంతరాలు తెలపడానికి మే 31 వరకు సమయం కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడో నెలల తర్వాత వచ్చే ఆన్సర్ కీ ఇప్పుడు వెంటనే వస్తోంది. ఇది నిజంగా ఒక గొప్ప సిస్టమిక్ మార్పు కదా. కానీ ఇది కేవలం ఇమేజ్ కోసమా లేక నిజమైన మార్పా? అంటే దీన్ని మనం ఇంకో కోణంలో చూడాలి. యూపీఎస్సీ లాంటి పాత సంప్రదాయబద్ధమైన వ్యవస్థలు ఎందుకు తమ విధానాలను ఇంత వేగంగా మార్చుకుంటున్నాయి అని ఆలోచించాలి. ఎందుకంటారు? ఒకప్పుడు గోప్యత అంటే సీక్రెసీ అనేది అధికారానికి చిహ్నంగా ఉండేది. కాని ఇప్పుడు గోప్యత అనేది అనుమానాలకు తావిస్తోంది. బేసిక్గా చెప్పాలంటే స్పీడ్ ఈజ్ ద న్యూ ట్రాన్స్పరెన్సీ. వేగమే కొత్త పారదర్శకత. వావ్, ఆ మాట బాగుంది. స్పీడ్ ఈజ్ ద న్యూ ట్రాన్స్పరెన్సీ. అవును. ఒక జాతీయ స్థాయి పరీక్షలో జవాబుదారీతనం తీసుకురావడం అంటే దేశ భవిష్యత్తును నడిపించే అధికారుల ఎంపికలో ఎలాంటి లోపాలు లేవని సమాజానికి భరోసా ఇవ్వడమే. ఈ జవాబుదారీతనం కేవలం పరీక్షలకే పరిమితం కాలేదు కదా. దేశంలో బిలియన్ల కొద్దీ ప్రజల డేటాను నిర్వహించే ఆధార్ వ్యవస్థలో కూడా మార్పులు జరిగాయా? యుఐడిఏఐకి కొత్త సీఈఓగా ఐఏఎస్ అధికారి సౌరవ్ విజయ్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే న్యాయ వ్యవస్థలోనూ ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ నివేదిక గురించి కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణల విచారణ జరిపిన జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ అంటే జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో జరిగిన విచారణ నివేదికను వెంటనే లోక్సభ స్పీకర్కు సమర్పించారు. రైట్.
ఇలా వ్యవస్థలను క్లీన్ చేసే ప్రయత్నాలన్నీ ఒకేసారి జరగడం ఆసక్తికరం అనిపిస్తోంది. మీరు సరిగ్గా గమనించారు. 100 కోట్ల డేటాను భద్రపరిచే ఆధార్ వ్యవస్థకు కొత్త నాయకత్వం రావడం, అలాగే న్యాయ వ్యవస్థలో ఎవరిపైనా ఫిర్యాదులు వచ్చినా 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం పారదర్శకంగా విచారణ జరపడం. ఇవన్నీ పాలనలో ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ పెంచే చర్యలు. అంటే చట్టం ముందు అందరూ సమానమే అనే భావనను ఇది మరింత బలపరుస్తుంది. నిజమే. వ్యవస్థలో పారదర్శకత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ నిధులు సరైన చోట ఖర్చవుతాయి కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నదులను హైవేలుగా మార్చాలన్న ఈ కొత్త ఆలోచన. అవును, ఆ వాటర్ మెట్రో పాలసీ. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. నేషనల్ వాటర్ మెట్రో పాలసీ 2026 ముసాయిదా బయటకొచ్చింది. కొచ్చిలో సక్సెస్ అయిన వాటర్ మెట్రోను ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 నగరాలకు తీసుకువెళ్తున్నారు. చాలా పెద్ద స్కేల్ ఇది. అవును. మొదటి దశలో గౌహతి, శ్రీనగర్, పాట్నా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ లాంటి నగరాలున్నాయి. రెండో దశలో తేజ్పూర్, దిబ్రూగఢ్ కూడా ఉన్నాయి. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా. కాని కొంచెం ప్రాక్టికల్గా చూస్తే శ్రీనగర్లో గడ్డకట్టే చలి ఉంటుంది. పాట్నాలో గంగానది ఉగ్రరూపం చూపిస్తోంది అప్పుడప్పుడు. ఇలాంటి భిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో వాటర్ మెట్రోలను నిర్వహించే సాంకేతిక సామర్థ్యం మనకుందా? ఇదొక పెద్ద ఇంజనీరింగ్ రిస్క్ కాదా? ఇది చాలా లాజికల్ ప్రశ్న. ఇది కేవలం పడవలు కొని నీటిలో వదలడం లాంటిది కాదు. పట్నాలో నది ప్రవాహ వేగాన్ని తట్టుకునే ఇంజనీరింగ్ కావాలి. అలాగే శ్రీనగర్లో వాతావరణాన్ని తట్టుకునే డిజైన్ కావాలి. కాని అసలు ఎందుకీ రిస్క్ తీసుకుంటున్నారు అనేది ఆలోచించాలి. ఎందుకంటారు? ట్రాఫిక్ తగ్గించడానికేనా? ఎగ్జాక్ట్లీ. రోడ్ల విస్తరణకు నగరాల్లో అసలు భూమి లేదిప్పుడు. ఉన్న రోడ్లపై విపరీతమైన రద్దీ, కాలుష్యమున్నాయి. అందుకే నదులను ఒక ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్గా మారుస్తున్నారు. ఆహా. అంటే ఒక మెట్రో ట్రైన్ దిగి వెంటనే అక్కడే వాటర్ మెట్రో ఎక్కి గమ్యస్థానానికి చేరుకోవడం. బేసిక్గా ఇది నగరాల రవాణా ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేస్తుంది. రవాణా ముఖచిత్రం అనగానే రైల్వేలు గుర్తుకురాకమాను. వాటర్ మెట్రోలు నగరాల లోపల రద్దీని తగ్గిస్తే రైల్వేలు దేశం మొత్తం సరుకు రవాణాను వేగవంతం చేస్తున్నాయి. అవును, కొత్త ప్రాజెక్ట్స్ చాలానే వచ్చాయి. చెన్నై సబర్బన్ నెట్వర్క్లో 993 కోట్లతో అరక్కోణం నుండి చెంగల్పట్టు వరకు 68 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇది రాబోయే పరందూర్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి చాలా కీలకం. రైట్. సదరన్ కారిడార్లో అది ఇంపార్టెంట్. అదే సమయంలో తూర్పు భారతదేశంలో హౌరా నుండి ఢిల్లీ కారిడార్లో సరుకు రవాణా కోసం 962 కోట్లతో క్యూల్ నుండి ఝాజా వరకు 54 కిలోమీటర్ల మూడో లైన్ పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా హిమాలయాల్లో అత్యంత సవాలుగా ఉండే జమ్మూ నుండి కట్రా మార్గంలో 238 కోట్లతో వాలు స్థిరీకరణ అంటే స్లోప్ స్టెబిలైజేషన్, టన్నెల్ భద్రతా పనులకు బడ్జెట్ కేటాయించారు. ఓహ్, చాలా వైవిధ్యమైన ప్రాజెక్ట్స్ కదా. అవును. అసలు ఒకేసారి ఇన్ని భిన్నమైన భౌగోళిక ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో డెవలప్మెంట్ ఎందుకు జరుగుతోందంటారు? దీన్ని మనం విడివిడిగా కాకుండా ఒక ఆర్థిక చక్రంగా అర్థం చేసుకోవాలి. చెన్నై దగ్గర జరుగుతున్న డబ్లింగ్ ప్రాజెక్ట్ అక్కడి పోర్ట్లకు, రాబోయే ఎయిర్పోర్టుకు ఇండస్ట్రియల్ కనెక్టివిటీ ఇస్తుంది. ఇండస్ట్రీస్కి లాజిస్టిక్స్ ముఖ్యం కదా. అవును. ఇక బీహార్లోని క్యూల్ ఝాఝా లైన్ అనేది సరుకు రవాణాకు ఆయువు పట్టు లాంటిది. సరుకు రవాణా రైళ్లు స్వేచ్ఛగా వెళ్లినప్పుడే ఫ్యాక్టరీలకు ముడిసరుకులు వేగంగా అందుతాయి. అలాగే ప్యాసింజర్ రైళ్లకు కూడా లైన్ క్లియర్ అవుతుంది. మరి ఆ జమ్మూ కట్రా టన్నెల్ సంగతి? అది పూర్తిగా ప్రయాణికుల భద్రతకు సంబంధించింది. హిమాలయాల్లో పర్వతాలు జారిపడకుండా ఆపడం అనేది అత్యంత క్లిష్టమైన టెక్నాలజీ. సో ఈ 3 ప్రాజెక్టులు కలిసి దేశ ఆర్థిక చక్రాన్ని, లాజిస్టిక్స్ వేగాన్ని అమాంతం పెంచుతాయి. లాజిస్టిక్స్ పరిశ్రమలు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మైనింగ్ రంగంలో వస్తున్న ఒక అద్భుతమైన మార్పును ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా జరుగుతున్న మార్పులే కదా. రాజస్థాన్లోని హిందుస్థాన్ జింక్ కార్యకలాపాల్లో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. కాని నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే దేశంలోనే మొట్టమొదటి మహిళా మైన్ రెస్క్యూ టీం ఇక్కడ ఏర్పడింది. వావ్, ఇది చాలా ఇన్స్పైరింగ్. అవును కదా. మైనింగ్ అనగానే భారీ యంత్రాలు, పురుషుల ఆధిపత్యం మాత్రమే గుర్తొస్తుంది. కాని ఇక్కడ మహిళలు భూగర్భ గనుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద మార్పు కదా. ఖచ్చితంగా. ఇది ఒకవైపు సామాజిక మార్పు, మరోవైపు భవిష్యత్ అవసరం కూడా. మనం వాడే ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి, సోలార్ ప్యానెల్స్, డిఫెన్స్ పరికరాలు, ఇలా ఏ రంగం తీసుకున్నా
జింక్, లెడ్ లాంటి ఖనిజాలు లేనిదే భవిష్యత్తు లేదు. కరెక్ట్. అందుకే మైనింగ్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో కండబలం కంటే నైపుణ్యానికి ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే భారీ పరిశ్రమల్లో కూడా మహిళల భాగస్వామ్యం సాధ్యమవుతుంది. ఇదొక అద్భుతమైన స్ట్రక్చరల్ షిఫ్ట్ అని చెప్పవచ్చు. రైట్. ఒకవైపు దేశంలో ఇంత భారీగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సరే, కానీ ఇవన్నీ సజావుగా సాగాలంటే సామాన్యుల కనీస అవసరాలు, ఇంధన భద్రత బాగుండాలి. అవును, పునాది గట్టిగా ఉండాలి. ఇది ఒక ఇంటిని నడపడం లాంటిది. బయట మనం ఎంత పెద్ద పనులు చేస్తున్నా వంటగదిలో సరుకులు ఉన్నాయా లేదా, ఇంట్లో వారి ఆరోగ్యం బాగుందా లేదా అని చూసుకోవాలి కదా. ప్రభుత్వాలు చేసేది కూడా అదే అనుకుంటా. బ్యూటిఫుల్ అనాలజీ. నిజంగా ఇంట్లో పరిస్థితుల్లాగానే ఉంటుంది పబ్లిక్ పాలసీ కూడా. యా, రీసెంట్గా పశ్చిమాసియా సంక్షోభం గురించి అంతర్మంత్రిత్వ శాఖల బ్రీఫింగ్ జరిగింది. అక్కడ ఎంత గొడవ జరుగుతున్నా మన దేశంలో 13.5 ఎల్ఎంటీల డిఏపి ఎరువుల నిల్వలు సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 13.5 లక్షల మెట్రిక్ టన్నులు. చాలా పెద్ద బఫర్ స్టాక్ అది. అవును. ఇక్కడ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అసలు ఈ డిఏపి అంటే ఏమిటి, పశ్చిమాసియా సంక్షోభానికి మన స్థానిక రైతుకున్న లింక్ ఏమిటి? దీన్ని మనం విస్తృత దృక్పథంతో అనుసంధానిస్తే డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇది పంటలకు అత్యంత కీలకమైన ఎరువు. పశ్చిమాసియాలో అంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం ఉంటే సముద్ర మార్గాల్లో రవాణా దెబ్బతింటుంది. అప్పుడు చమురు ధరలతో పాటు ఎరువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి. గ్లోబల్ సప్లై చైన్ ఆగిపోతుంది. ఓ, దానివల్ల మన దగ్గర రేట్లు పెరుగుతాయా? ఎగ్జాక్ట్లీ. ఆ భారం పడితే మన రైతు అప్పుల పాలవుతాడు. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది. రైట్ రైట్. అందుకే ప్రభుత్వం ముందు చూపుతో ఈ లక్షలాది మెట్రిక్ టన్నుల ఎరువులను ముందుగానే రిజర్వ్ చేసుకుంది. ఇది అత్యుత్తమ స్థూల ఆర్థిక నిర్వహణ. వావ్. అంటే గ్లోబల్ సప్లై చైన్ షాక్ని మన వంటగదికి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నమాట. అవును. అంతేకాదు, అదే గల్ఫ్ ప్రాంతం నుండి 3217 మంది భారతీయ నావికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కూడా చాలా పెద్ద విషయం. అవును, చూశానా వార్త. అలాగే నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉందని, ప్రజలు పానిక్ బయింగ్ చేయవద్దని ప్రభుత్వం భరోసా ఇవ్వడం, ఇవన్నీ డొమెస్టిక్ సెక్యూరిటీ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి. ఇక రైతుల విషయానికొస్తే వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రిఫార్మ్ ఎక్స్ప్రెస్ కింద ఒక ముఖ్యమైన సమీక్ష చేశారు. ఆ వ్యవసాయ సంస్కరణల గురించే కదా? యా. పురుగుమందుల లైసెన్స్ ఫామును 3 పేజీల నుండి కేవలం 1 పేజీకి తగ్గించి ప్రక్రియను సులభతరం చేశారు. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా అధికారుల చుట్టూ తిరిగే వ్యవసాయదారులకు ఇదొక పెద్ద రిలీఫ్ కదా. ఖచ్చితంగా. రెడ్ టేపిజం తగ్గించడం చాలా అవసరం. ఇక ఆరోగ్యం గురించి చూస్తే హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే ప్రభుత్వ సంస్థ తమ 60 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపుకుంటోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషన్ సింధూర్తో మొదలైన వీరి ప్రయాణం ఈరోజు ఆధునిక మెన్స్ట్రుల్ కప్ తయారీ యూనిట్ స్థాయికి చేరింది. చాలా లాంగ్ జర్నీ. పైగా మెరుగైన ఆవిష్కరణల కోసం ఐఐటి బాంబే, మద్రాస్తో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇది చాలా కీలకమైన పరిణామమండి. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు పెరిగిపోతున్న ఈ కాలంలో ఒక ప్రభుత్వరంగ సంస్థ ఐఐటీల లాంటి అత్యున్నత విద్యాసంస్థలతో చేతులు కలపడం ఎందుకు ముఖ్యం అని మనం ఆలోచించాలి. రీసెర్చ్ కోసమే కదా? అవును. ఎందుకంటే మనకు విదేశాల నుండి వచ్చే వైద్య పరికరాలు చాలా ఖరీదైనవి. ఐఐటీల పరిశోధనలు, హెచ్ఈఎల్ఎల్ లాంటి సంస్థల తయారీ సామర్థ్యం కలిస్తే సామాన్యులకు అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన వైద్య పరికరాలు, మందులు అందుతాయి. ఆధునిక వైద్యంతో పాటు మన సంప్రదాయ వైద్యానికి కూడా గ్లోబల్ గుర్తింపు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయుష్ మందుల నాణ్యతా ప్రమాణాల కోసం ఒక ప్రత్యేక ఫార్మకోపియా కమిషన్ వారు 5 రోజుల శిక్షణా కార్యక్రమాలు చేస్తున్నారు. అవును, ఆ PCAM&H వారి ప్రోగ్రాం కదా? యా. అసలు ఈ ASU&H మందులంటే ఏమిటి? ఎందుకు దీనిమీద ఈ అకస్మాత్తు ఫోకస్? ASU&H అంటే ఆయుర్వేద, సిద్ధ, యునానీ మరియు హోమియోపతి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రత్యామ్నాయ వైద్యానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఓ అవును, యోగాలాగా ఇది కూడా పాపులర్ అవుతోంది. రైట్. కానీ విదేశీ మార్కెట్లు మన మందులను అంగీకరించాలంటే వాటిలో వాడే ముడిసరుకులు, తయారీ విధానం ఒకే అంతర్జాతీయ స్టాండర్డ్లో ఉండాలి.
ఒకే మందు ఒక రాష్ట్రంలో ఒకలా ఇంకో రాష్ట్రంలో మరోలా ఉండకూడదు కదా. యా, స్టాండర్డైజేషన్ చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఆ స్టాండర్డైజేషన్ తీసుకురావడానికే ఈ కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, ఈ శిక్షణ కార్యక్రమాలు. లోపల ఇల్లు ఎంత పటిష్టంగా ఉంటే బయట ప్రపంచంతో అంత ధైర్యంగా బేరమాడగలమన్నది నిజం. ఇప్పుడు మన విశ్లేషణను విశ్వవేదికపై భారత్ ఏ విధంగా చక్రం తిప్పుతోందో అనే దానిపైకి మళ్ళిద్దాం. షూర్. గ్లోబల్ స్టేజ్ మీద మన యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఇప్పుడు. యా, నార్వే రాజు హెరాల్డ్ వి మన ప్రధానమంత్రికి తమ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు అది. ఒక విదేశీ నాయకుడికి నార్వే ఇచ్చే అత్యున్నత గౌరవం ఇది. కేవలం ఒక అవార్డుకే పరిమితం కాకుండా బ్లూ ఎకనామీలో పెట్టుబడుల కోసం కూడా ఆహ్వానించారు. అంటే దీని అర్థమేమిటి? ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ ఫోటో ఆప్నా, లేక దీని వెనక పెద్ద ఆర్థిక వ్యూహం ఉందా? ఇది ఖచ్చితంగా ఫోటో ఆప్ కాదు. నార్వేకి షిప్ బిల్డింగ్ అంటే ఓడల నిర్మాణం, అలాగే బ్లూ ఎకానమీ అనబడే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో అపారమైన అనుభవం ఉంది. రైట్. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పవన విద్యుత్ అంటే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీలో వాళ్ల టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతముంది. ఈ రెండింటి కలయిక భవిష్యత్తు ఇంధన, రవాణా రంగాలను శాసిస్తుంది. ఈ భాగస్వామ్యాల స్కేల్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఒకవైపు గాథెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఏకంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. అవును. మరోవైపు భారత్ ఎఫ్టా టేపా ఒప్పందం ద్వారా $100 బిలియన్ పెట్టుబడులు 1 మిలియన్ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అయితే ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులు, 5 ఏళ్లలో 2 ట్రిలియన్ల ఎగుమతులు సాధిస్తామని ప్రకటిస్తున్నారు. నంబర్స్ చాలా పెద్దవి కదా. అవును. కొంచెం ఆగండి. ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి గాని ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయాలతో వణుకుతున్న సమయంలో భారత్ ఇలా $100 బిలియన్ల అంచనాలు వేయడం మరీ అత్యుత్సాహం కాదా? అసలు ఈ ఎఫ్టా అంటే ఏంటి? ఎందుకు వారు మన దగ్గర పెట్టుబడులు పెడతారు? పైకి చూడ్డానికి ఆ లక్ష్యాలు అత్యుత్సాహంగానే అనిపించవచ్చు, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒక పెద్ద జియోపొలిటికల్ షిఫ్ట్. ఎలాంటి షిఫ్ట్ అంటారు? ఎఫ్టా అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇందులో నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టీన్ ఉంటాయి. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరోప్ ఇప్పుడు China+1 వ్యూహంలో ఉన్నాయి. ఓ, చైనా మీద ఆధారపడటం తగ్గించుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ సప్లై చైన్స్ కోసం ఒకే దేశం మీద ఆధారపడితే కోవిడ్ లాంటి సమయంలో లేదా యుద్ధాల సమయంలో ఎంత ప్రమాదమో వాళ్లకు అర్థమైంది. కాబట్టి వాళ్లకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన పెద్ద వర్క్ఫోర్సున్న మార్కెట్ కావాలి. అది మన దేశమే కదా. అవును, అదే భారత్. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. వాళ్ల టెక్నాలజీ, వాళ్ల పెట్టుబడులు మనకున్న యువత నైపుణ్యాలతో కలిస్తే ఈ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యం ఖచ్చితంగా సాధ్యమే. అర్థమైంది. కానీ ఈ భారీ లక్ష్యాలను చేరుకోవాలంటే మనకు అంతే భారీ స్థాయిలో కరెంటు కూడా కావాలి. ఫ్యాక్టరీలు నడవాలి కదా. ఇక్కడే అణువిద్యుత్ ప్రస్తావన వస్తోంది. అవును, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల గురించి కదా. యా, ఎప్పుడూ భారీగా ఉండే అణుకర్మాగారాల గురించి కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల కోసం, అంటే ఎస్ఎంఆర్స్ కోసం అమెరికాకు చెందిన ప్రైవేట్ పరిశ్రమల బృందాలతో కేంద్రమంత్రి చర్చలు జరుపుతున్నారు. ఇందులో ఎన్ఈఐ, యుఎస్ ఐఎస్పీఎఫ్ లాంటి సంస్థలున్నాయి. అసలు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లంటే ఏంటి? ఇది ఎలాంటి మార్పును తీసుకొస్తుంది? ఎస్ఎంఆర్ అనేది అణు విద్యుత్ రంగంలో ఒక విప్లవమని చెప్పాలి. ఇది సింపుల్గా చెప్పాలంటే పిల్లలు ఆడుకునే లెగో బ్లాక్స్ లాంటిది. లెగో బ్లాక్స్ అంటే అసెంబుల్ చేసుకోవచ్చా? కరెక్ట్. పాత అణు కర్మాగారాలు నిర్మించాలంటే కనీసం 10 ఏళ్లు పట్టేది, లక్షల కోట్లు ఖర్చయ్యేది. కాని ఈ ఎస్ఎంఆర్లను ఫ్యాక్టరీలోనే చిన్న భాగాలుగా తయారుచేసి ఎక్కడ కావాలంటే అక్కడ అసెంబుల్ చేయవచ్చు. వావ్, ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవును, ఇవి అత్యంత సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఇందులో ముఖ్యమైన విషయమేమిటంటే అణు విద్యుత్లో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం ద్వారా క్లీన్ ఎనర్జీ దిశగా మన ప్రయాణం రాకెట్ వేగంతో ముందుకు వెళుతుంది. ఈ సాంకేతిక, ఆర్థిక విజయాలు ఒక ఎత్తైతే మన దేశం ఒక సాఫ్ట్ పవర్ ద్వారా కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ప్రధానమంత్రి ఒక ప్రాచీన సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. జనం బిభ్రతి బహుదా వివాచసం, నానాధర్మాణం పృథ్వీ యథౌకసం అని. చాలా అర్థవంతమైన శ్లోకమది. అవును, అంటే భూమాత వివిధ భాషలు మాట్లాడే,
భిన్నమైన నమ్మకాలున్న ప్రజలందరినీ ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లాగా ఆదరిస్తుందని దీని అర్థం. వసుధైవ కుటుంబకం అనే ఈ భారతీయ సహనశీలత సందేశాన్ని పిఐబి పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించి విడుదల చేసింది. ఇది చాలా శక్తివంతమైన దౌత్య వ్యూహమని చెప్పచ్చు. దేశాలు కేవలం వాణిజ్య ఒప్పందాల ద్వారానే దగ్గర కావు, సాంస్కృతిక విలువలు కూడా ముఖ్యం కదా. అవును. ప్రపంచం యుద్ధాలతో, విభజనలతో రగిలిపోతున్నప్పుడు మనమంతా ఒకే కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశం ప్రపంచ దేశాలకు మనపై ఒక మానవీయ నమ్మకాన్ని కలుగజేస్తుంది. ఇది మన గ్లోబల్ లీడర్షిప్ను, ఆ సాఫ్ట్ పవర్ను మరింత పటిష్టం చేస్తుంది. ఓకే, ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణను మనం క్రోడీకరిద్దాం. సోషల్ మీడియాలో వచ్చే గుళ్లబంగారపు ఫేక్ న్యూస్ను అరికట్టడం దగ్గర నుండి, పారదర్శకత కోసం సివిల్స్ ఆన్సర్ కీలు వెంటనే విడుదల చేసే యూపీఎస్సీ నిర్ణయాల వరకు, రైట్, అలాగే దేశీయంగా నదులపై వాటర్ మెట్రోలు, అత్యంత సురక్షితమైన ఆధునిక అణు రియాక్టర్ల దగ్గర నుండి రైతుల ఎరువుల బఫర్ స్టాక్ వరకు, ఇక అంతర్జాతీయంగా నార్వే రాజు అత్యున్నత పురస్కారం నుండి యూరోప్తో $100 బిలియన్ ట్రేపా ఒప్పందం, $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యం వరకు ఈ మూలాలన్నీ భారత్ అంతర్గతంగా తన పాలనను ఎంత వేగంగా ఆప్టిమైజ్ చేసుకుంటోందో, బాహ్య ప్రపంచంలో తన ఆర్థిక, సాంస్కృతిక ముద్రను ఎంత బలంగా వేస్తోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఖచ్చితంగా. మీరు చెప్పిన ఈ పరిణామాల క్రమాన్ని గమనిస్తే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును, ఒక దేశం ఒకే సమయంలో అత్యుధునిక వాటర్ మెట్రోలు నిర్మిస్తూ, భూగర్భ గనుల్లో మహిళలను రెస్క్యూ ఆపరేషన్స్కు పంపుతూ, మరోవైపు ప్రపంచ దేశాలతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల కోసం డీల్స్ సెట్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే అసలైన సవాలు ప్రభుత్వ నిధుల కొరత కాదు, లేదా టెక్నాలజీ కూడా కాదు. మరేమిటి? దానికి కావాల్సింది హ్యూమన్ అడాప్టబిలిటీ, అంటే మానవ అనుకూలత. ఈ భయంకరమైన వేగంతో వస్తున్న సాంకేతిక, వ్యవస్థాగత మార్పులకు, మారుతున్న నైపుణ్యాలకు సామాన్య పౌరులు అంతే వేగంగా అప్గ్రేడ్ కాలేరా? ఈ హైస్పీడ్ ట్రాన్స్ఫర్మేషన్ను మన సామాజిక వ్యవస్థ ఎలా తట్టుకుంటుంది అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. దీన్నలాగే ఉంచుదాం. మరొక లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.